మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకొక ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి కొడితే అక్కడ వరకు. ఇక్కడ కూడా ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఆల్రెడీ గెట్ టుగెదర్ అంటే ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారు స్టూడెంట్స్. అది చాలా ఇయర్స్ క్రితం అయితే ఇప్పుడైతే కలిసారు. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టే అనిపించింది. నేను లోపలికి వచ్చాను. చూద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇది ఈవెంట్ ఏంటి అని చెప్పేసి అయితే మనం అడిగి తెలుసుకుందాం. రండి నాతో పాటు కూడా. అందరికీ నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు. అందరు వేరు వేరు విలేజెస్ నుంచి వచ్చారు. భద్రాచలం. ఎక్కడి నుంచి? మనుగూరు, భద్రాచలం, హైదరాబాద్, ఇంకా కొత్తపల్లి, కొక్కరకుంట, ఒన్నారం, సిరిసిల్ల, మోతే, ఒన్నారు చెప్పేగా. ఒన్నారం, కొక్కరకుంట. అది గెట్ టుగెదర్ యానివర్సరీ. 82 బ్యాచ్ మాది. మొత్తం మాది. అంత చిన్న పిల్లలు. 10th క్లాస్ పిల్లలు. ఎలా ఉంది ఇక్కడ రిసార్ట్స్? ఎలా ఉంది రిసార్ట్స్? ఓకే, బాగుందా? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చాం. లేదు, వెళ్ళిపోతాం సాయంత్రం. మరి అందరు ఇంతమంది ఫ్రెండ్స్ కలిసారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అందుకనే కదా ఇది యానివర్సరీ డే చేస్తున్నాం, గెట్ టుగెదర్. ఓకే, టిఫిన్ బాగుంది. ఇంకా ఫుడ్ తినలేదు. చేస్తారు. కరీంనగర్. మాది 81-82 ఎస్ఎస్సి బ్యాచ్. కొత్తపల్లి హై స్కూల్ బ్యాచ్. చాలా బాగుంది. అకామిడేషన్ బాగుంది. మార్నింగ్ వచ్చి టెంపుల్ దర్శనం చేసుకున్నాం, కొండగట్టు టెంపుల్. తర్వాత అందరం బస్సులో వచ్చేసాం కరీంనగర్ కొత్తపల్లి నుండి. మార్నింగ్ అవర్స్ లో దర్శనం చేసుకున్నాం. టెంపుల్ దర్శనం బాగా అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా ఉంది. లంచ్ చేస్తాం. ఇంకా లంచ్ కూడా అరేంజ్ ఎట్లా చేస్తాం బాగుంది. ప్రోగ్రామ్ కూడా బాగుంది. కానీ కొంచెం కూలర్స్ అరేంజ్ చేశారు, కానీ పర్వాలేదు. మాది 81-82 బ్యాచ్, దాదాపు 85 మెంబర్స్. కానీ దాంట్లో ఒక 10-12 మెంబర్స్ చనిపోయారు. లేదు, మేము 41 ఇయర్స్ తర్వాత మన పోయిన సంవత్సరం గెట్ టుగెదర్ చేసుకున్నాం. తర్వాత రెండోసారి చేసుకున్నాం. ఇంతకుముందు కాళేశ్వరం పోయినాం, యాదగిరిగుట్ట పోయినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మాదందరూ దాదాపు 58 నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళం. మేమంతా చాలా థ్రిల్. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు ఉంటాయి. ఇక్కడ ఈ రోజు వచ్చిన రోజు అవన్నీ మర్చిపోయి కొంత ఎంజాయ్మెంట్ చేస్తామని, ఎంజాయ్మెంట్ కోసం బాల్యమిత్రులు కలిసిన రోజు కొంచెం అది వేరే థ్రిల్ ఉంటుంది. అదే హ్యాపీనెస్ బాగుంటుంది. థ్యాంక్స్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, చాలా బాగున్నా. నేను కాకినాడ అసలు, కానీ ఇక్కడ సెటిల్ అయినా. కరీంనగర్ లో చదువుతుంటారు, కోనేరుపల్లి విలేజ్. ఇక్కడనే చదివిన 10th క్లాస్ వరకు మేమంతా కలిసి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? లాంగ్ టైం 40 ఇయర్స్ తర్వాత మేము కలిసినాం. 40 ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ కలుసుకున్నాం అందరం. ఇన్ని రోజులు 10th అయినాక ఎవరు బిజినెస్ వాళ్ళు, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు. తర్వాత కలుసుకున్నాం. అప్పటి నుంచి ఇది 5th టైం కలవడం, ఏదో ప్రోగ్రామ్ పెట్టుకోవడం. అంటే లాస్ట్ ఇయర్ నుంచి చాలా హ్యాపీ. చాలా బాగుంది. అందుకే మిస్ అవ్వకుండా ఎంత దూరం ఉన్నా కూడా అందరం కంపల్సరీ మీట్ అవుతున్నాం. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మీరు అప్పుడు ఇంత చిన్న పిల్లలు, ఇంత పెద్దగా అందరూ తాతలు, అమ్మమ్మ కూడా అయినా కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. అప్పుడు మూమెంట్స్ మెమరీస్ గుర్తుకొస్తాయి. అవే షేర్ చేసుకుంటూ ఉంటాం అందరు కలిసినప్పుడు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే స్కూల్ దగ్గర పెట్టుకున్నాం, ఈసారి రిసార్ట్స్ పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. హాయ్ అమ్మా. ఇద్దరికి నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు.
మీరే అంటే ఎక్కడ ఉంటారు? మాది ప్రాపర్ అమ్మ వాళ్ళది కొత్తపల్లి. కొత్తపల్లిలో చదువుకున్నాం. కొత్తపల్లి నుండి అత్తగారు జగిత్యాల. ఇప్పుడు షిఫ్ట్ అయింది హైదరాబాద్. అందరూ అక్కడి నుంచి వచ్చారు, ఒక్కొక్క ఊరు నుంచి వచ్చారు. హైదరాబాద్, కరీంనగర్, కొత్తపల్లి అత్త 3 చోట్ల నుండి వచ్చాము. వైజాగ్ నుండి కూడా అబ్బాయి వచ్చేది ఉండే వచ్చారు. అసలు ఎలా అనిపిస్తుంది మరి? అందరూ చాలా బాగా అనిపిస్తుంది. 40 సంవత్సరాలు కలుసుకున్నామంటే చాలా హ్యాపీ నుండి ఎంజాయ్ చేస్తున్నా. 40 years తర్వాత కలిసాం కాబట్టి చాలా అప్పుడు మన ఫేస్ చిన్నగా ఇప్పుడు కొంచెం ఎలా ఉన్నా కానీ ఇప్పుడు హ్యాపీనెస్ అయితే బాగుంది కదా. మనకి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాం కదా, అందుకే తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చాలా రిలాక్స్ అవుతున్నాము. ఎందుకంటే అప్పుడు పిల్లలు అది ఇది చేసాము. ఇప్పుడు మాత్రం చాలా రిలాక్స్ గా ఉన్నాము, రిలాక్స్ అవుతున్నాము. ఎందుకంటే చాలా మందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా అరే మా ఫ్రెండ్ తోనే షేర్ చేసుకున్నాను, మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నాను అని చెప్పి చాలా చాలా ఫీలింగ్ రిలాక్స్ అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. మనిషికి ఒకటి మాట్లాడండి. నమస్తే సుమన్ టీవీ వాళ్ళకు. మరి జగిత్యాల ప్రాపర్ కొత్తపల్లిలోనే చదువుకున్నా. మా నాన్నగారు అక్కడ టీచర్. మొత్తం మంది 45 members మా క్లాస్మేట్స్. 40 years బ్యాక్ కలుసుకున్నాం. మేమందరం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఐఎమ్ పొలిటీషియన్, జగిత్యాల BRS టౌన్ సెక్రటరీ అండ్ బిజినెస్ మ్యాన్. అవునా? గ్రేట్ అండి. తెలియదు అక్కయ్య. మా ఫ్రెండ్స్ జిత్తు కమ్, రవి ఒకసారి కనబడాలి టీవీలో అందరూ. 60 members. 60 members ఉన్నది. ఏమి మాట్లాడుకుంటారు డైలీ? సీక్రెట్స్ అంటే యంగ్ ఉన్నప్పుడు సీక్రెట్స్ ఏం మాట్లాడుకుంటారు? అందరికీ పిల్లలు ఉన్నారు కదమ్మా, ఈ ఏజ్ లో మేము కలవడమే గొప్ప. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ ఎంజాయ్ చేయాలని మొత్తం కూడా ఈ గ్యాదర్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు రండి మరి. అందుకోసమే ముందు రమ్మంటున్నా. అవును, మోహన్ నర్సయ్య ఫస్ట్ మేము చేసినాం, కాకపోతే తర్వాత నమస్తే తర్వాత వీళ్ళ మేమందరం హ్యాపీగా ఉన్నామండి. 1981, 82 బ్యాచ్ మాది. అందరం హ్యాపీగా లాస్ట్ ఇయర్ 9th April నాడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇవాళ 28th April సెకండ్ టైం. కొంతమంది బాయ్స్ అప్పుడు బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు అంటే ఆంటీలు అమ్మమ్మ లేరు, అప్పుడు బాయ్స్ గర్ల్స్ కాబట్టి అప్పుడు ఎలా అప్పుడు ఏ విధంగా ఉన్నావు ఇప్పుడు అలాగే మమ్మల్ని నానమ్మలు అయినా కానీ మాలో ఏ మాత్రం భేదం లేదు. చిన్న పిల్లలుగా ఏ విధంగా ఉన్నావు ఇప్పుడు అదే విధంగా ఉన్నాం. చిన్న పిల్లలే మీరు. అదే విధంగా ఉన్నాం. ఎవరిలో వేరే ఎలాంటి అభిప్రాయ భేదం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. 40 years తర్వాత అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి కలుసుకున్నాము. ఇది 41 years. ఇప్పటికి 2-3 సార్లు అక్కడక్కడ మేము యాదగిరి అని తర్వాత కాళేశ్వరము, మళ్ళీ మా ఊర్లోనే హోలీ. ప్రతి 2-3 సార్లు వెళ్తామమ్మా టూర్ కి అనుకొని వెళ్తాం. చాలా మా వాళ్ళ దాంట్లో ఎవరి పిల్లల పెళ్లి మన ఇంట్లో అంటే చుట్టాలు రాకపోయినా కూడా మన ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తే మనదే పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది కదా. చాలా బాగుంటది. చాలా హ్యాపీగా అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే మా ఫ్రెండ్ రవి ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్. నమస్తే. చెప్పండి సార్ మీ గురించి. నా గురించి ఏముంది, ఈ మెంబర్ 60 members లో నేను ఒక మెంబర్. మీరు ఎక్కడ ఉంటారు? కొత్తపల్లి. అంతా మీరు అక్కడే ఉన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు. అందరికి పెళ్లి అంటే పిల్లలకి అందరు పెళ్లిలైనా మా మనవరాళ్ళు స్కూల్ పోతుంది. అవునా? అందరు దాదాపు అంతా ఆల్మోస్ట్ అంతా బాగుంటారు. మొత్తం రిలాక్స్ ఎక్దమ్ రిలాక్స్ చిల్ అంతే. చిల్ అవుతున్నారు. మరి అదేదో చిల్ చేయండి, డాన్స్ పెడదాం. చిల్ ఓకే డన్.
బంగారు పంజరంలోకి వెళ్ళి చిలుకలను విడిచిపెట్టినట్టు ఇప్పుడు హ్యాపీ పచ్చని చెట్ల పచ్చ రంగులతో కలిసిపోతే మనసు తేలిపోతుంది అన్నట్టు ఒక మంచి ఎంజాయ్ లో అట్లా గడపాలని మాట్లాడండి. హలో మేడం, నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది జిల్లా పరిషత్ హై స్కూల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. క్లాస్మేట్ మాకు వదిన కాదు క్లాస్మేట్ మీరు best friends ఉన్నారా? మీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? సూపర్ టీవీ కూడా మొత్తం వినాలని చెప్తున్నాను. భయపడు అంటే భయపడు కాదు, భయపడు కాదు. అప్పుడు ఎప్పుడో 10th లోనే ట్రై చేసింది, నేను వాళ్ళే ఇంకా ట్రై చేస్తానే సరే ఇప్పుడు జస్ట్ ఫర్ ఫన్. ఎప్పుడేం లేదు, అంతా కూడా అంతా అయిపోయింది. అంతే మా అట్లాంటి